మనకు చిన్నప్పటి నుండి కూడా అందరూ చెప్పిన ఒకే ఒక్క మాట, నువ్వు బాగా చదువుకో, నువ్వు బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, అప్పుడు మంచి జీతం వస్తుంది, నీ బ్రతుకు బాగుంటుంది. ఇప్పటికీ కూడా మనం సర్వసాధారణంగా వింటున్న మాట ఇదే, పిల్లలందరికీ చెప్పే మాట ఇదే. కానీ ఒక్కసారి ఆలోచించండి, నిజంగా చదువు అంటే నెలాఖరున మనకు జీతాన్ని మాత్రం ఇచ్చే ఒక చిన్న విషయం మాత్రమేనా? మనం చదువుకుంటున్నది మన జేబు నింపుకోవడానిక, లేక మన జీవితాన్ని నిర్మించుకోవడానిక? నిజానికి మనం మనసు పెట్టి ఆలోచించగలిగితే డబ్బు సంపాదించడానికి చదువు అవసరం లేదు. ఎందుకంటే డబ్బు సంపాదించడానికి ఈ భూమిపై వేల మార్గాలున్నాయి. కానీ మనకు సభ్యత సంస్కారం తెలియాలంటే చదువు ఒక్కటే మార్గం. చదువు మనకి సభ్యతని నేర్పుతుంది, మన మాటల్లో సంస్కారాన్ని తెస్తుంది, ఒక మనిషిగా మనం ఎలా బ్రతకాలో నేర్పుతుంది, ఈ సమాజంలో ఉన్నతంగా ఎలా జీవించాలో, గొప్పగా ఎలా జీవించాలో మనకు తెలియజేస్తుంది. కాబట్టి నీ చదువు పెరిగే కొద్దీ, నీ డిగ్రీలు పెరిగే కొద్దీ నీలో అహంకారం పెరగకూడదు, అది నీలో వినయాన్ని పెంచాలి, సాటి మనిషి పట్ల గౌరవాన్ని పెంచగలగాలి. నీలో జ్ఞానం పెరిగినా కొద్దీ నువ్వు అందరితో మంచిగా ఉండడం, అందరినీ గౌరవించడం, అందరినీ ఆదరించడం నేర్చుకోగలగాలి. అంతేకాని మనం డబ్బు సంపాదించడానికి ఉన్న ఏకైక మాత్రం చదువు మాత్రమే అనే భ్రమలో ఉండకూడదు. డబ్బు సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గం చదువు మాత్రం కాదు, అది మనం తెలుసుకోగలగాలి. సంపాదన అనేది నీ స్కూల్ మార్కులతోనో, నీ చేతిలో ఉన్న సర్టిఫికెట్లతోనో రాదు. అది నీ ఆలోచన విధానం, నువ్వు కష్టపడే తత్వం, నువ్వు తెలివిగా తీసుకునే నిర్ణయాలపై నీ సంపాదన ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంచుకున్న మార్గంలో నిజాయితీ ఉంటే, నువ్వు చేసే పనిలో నీకు క్లారిటీ ఉంటే, పట్టు వదలకుండా కష్టపడే తత్వం నీలో ఉంటే, సంపాదన అనేది దానంతటదే నీ వెంట వస్తుంది. అంతేకాని ఆ సంపాదన కోసం నువ్వు నీ సంస్కారాన్ని, నీ సభ్యతని తాకట్టు పెట్టవలసిన అవసరం లేదు. చదువుకున్నవాడు ఉద్యోగం కోసం చూస్తాడు, కానీ ఒక విజన్ లేదా ఒక లక్ష్యం ఉన్నవాడు ఆ లక్ష్యాన్ని సాధించడానికి తన అవకాశాలను తానే సృష్టించుకుంటాడు. కాబట్టి గుర్తుంచుకో, నీ సంపాదన నీ స్థాయిని చూపిస్తుంది, కానీ నీ సంస్కారం నీ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది, నీ అసలు స్వరూపాన్ని చూపుతుంది. డబ్బు ఉన్నవాడు ధనవంతుడు కావచ్చు, కానీ సభ్యత సంస్కారం ఉన్నవాడు ఈ లోకంలో ఎప్పటికీ గొప్పవాడు. కాబట్టి ఆలోచించండి, చదువును ఆదాయ మార్గంగానో, ఆదాయ వనరుగానో కాకుండా నీ జీవిత మార్గాన్ని నిర్మించడానికి ఉపయోగపడే విషయంగా చూడండి, నీ జీవిత మార్గంగా చూడండి. చదువు నేర్చుకో ఒక మంచి మనిషిగా మారడానికి, కానీ డబ్బులు సంపాదించే యంత్రంలా మారడానికి కాదు. నువ్వు ఎక్కువ సంపాదించాలంటే నీ దారిని నువ్వే సృష్టించు, ఆ దారిలో నిజాయితీగా ముందుకు నడువు. నీ దారి, నీ నిర్ణయం, నీ విజయం, ఇవి మాత్రమే నిన్ను గొప్పవాడిని చేస్తాయి, నీకు సంపాదనను తెచ్చిపెడతాయి. అంతేకాని చదువుని మాత్రమే ఒక ఆదాయ వనరుగా చూడకండి. అది మన వ్యక్తిత్వాన్ని, మన జీవితాన్ని నిర్మించడానికి ఉపయోగపడే ఒక విషయంగా చూడండి.